దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి వందనాలు. మరి వచ్చిన బిడ్డలను మరి దీవిస్తూ ఈరోజు మనమే బుధవారం దినాన మనము సజీవ యాగంగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకునడి అనే మాటలు నేర్చుకునే ముందు దేవుని మహిమ పరుద్దాము. ఇంతకాలం నీ కృపలో కాచిన మా దేవ అని పాట పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం.
మహిమ కలుగుగాక. ఈరోజు మనము సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి మనము పౌలు గారి భక్తి అంటే దేవుడు మొదట ఆదిమ సంఘములో అంటే దేవుడు ఏర్పాటు చేసిన సంఘము ఒకటి. ఇప్పుడు అనేకమైన డినామినేషన్లు వచ్చి ఆ 400 సంవత్సరాలు దేవుడు సైలెంట్గా ఉన్నాడు. ఆ సైలెంట్గా ఉన్న దినాలు వచ్చే డినామినేషన్లు అని. కానీ దేవుడు మొదట స్థాపించిన సంఘము, ఆ సంఘమును బట్టి దేవుడు పౌలు గారిని ఏర్పాటు చేసుకొని ఆ భక్తి నేర్పించిన పౌలు గారు ఏమంటారంటే, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అన్నారు. కాబట్టి ఎఫెసీ 4వ అధ్యాయంలో కూడా క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగు వరకు మీరు అన్ని విషయంలో ఎదగండి అన్నాడు ఆయన. అందుకనే మరి యోహాను సువార్త 14:12 మీరు ఆ విధంగా నడిచినప్పుడు నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పారు. ఎందుకంటే మన పిల్లలు కూడా మీరు బాకన్నా గొప్పోళ్ళు అవ్వాలన్నా మా అలాగా ఉండకూడదు అని ప్రేమించి మన పిల్లల్ని ఎలాగైతే శారీరకంగా అంటామో ఇక్కడ దేవుడు కూడా ఆ విధంగానే మనల్ని కోరుకుంటున్నారు. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగు వరకు అన్ని విషయంలో మీరు ఎదగండి అని. అది శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాలు ఆయన ఎదగాలని మతము కులము భేదము లేకుండా దేవుడు మాట్లాడారు. అది మనుష్యాత్మ, దేవునాత్మ, అపవిత్రాత్మ, లౌకికాత్మ, బ్రహ్మవర్ష ఆత్మ అనేవి ఉన్నాయి. దాన్ని బట్టి ఎవరికి అర్థం కాలేదు. ఆ మాట ఒకసారి చదువుకొని మిగిలిన విషయాల్లోకి వెళ్దాము. చాలాసార్లు చెప్పడం జరిగింది, ఎందుకు అందరికి అర్థం అవ్వలేదు, అనేకమైన డినామినేషన్లు ఎందుకు వచ్చాయి అని అంటే, ఆదాము దేవుడి మాట వినక అవ్వ మాట విన్నాడు, అవ్వేమో సాతాను మాట విన్నది. కాబట్టి ఇక్కడ ఆడమగ తేడా కాదు, దేవుడి మాట వినడం ప్రాముఖ్యం. అందరూ అనుకుంటారు ఆడవాళ్ళే వాళ్ళనే తప్పు జరిగిందని, మగవాళ్ళు కూడా చాలా తప్పు జరిగాయి. కానీ దేవుడు మాత్రం పక్షపాతి కాదు. గలతీ పత్రికలో ఉంటుంది 3వ అధ్యాయంలో, స్త్రీ పురుషుడని భేదం లేదు దేవుని పని చేయడానికని. అందుకే పౌలుకి కూడా సహకారులు ఉన్నారు. మరి యేసే చనిపోయినప్పుడు కూడా స్త్రీలే స్టార్టింగ్ వాళ్ళే యేసే ఆ పునరుత్థాన వార్తని అనేక మందికి ప్రకటించింది స్త్రీలే. కానీ పౌలు గారు ఏ విషయంలో స్త్రీ మాట్లాడకూడదు సంఘంలో అని ఎందుకన్నాడంటే, అక్కడ ఉన్న ప్రజలు మా జనగుడు లాంటి ప్రజలు అన్నమాట, ఆడవాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి సాక్షిగా నన్ను నిలబెట్టారు. విజయనగరం నుండి, వైజాగ్ నుండి విజయనగరం తీసుకొచ్చి నాకు పిలుపు దర్శనాన్ని బట్టే దేవుడు 4-5 పరిచయాల తర్వాత స్థిరంగా నన్ను జనగుడిలో ఎక్కడైతే దేవుడు పిలుపు దర్శనం ఇచ్చారో, ఎక్కడైతే నేను స్టార్ట్ చేశాను అక్కడే 3 ప్రవక్తలు ప్రవచించారు. 1000 మంది దగ్గర ప్రవచించారు. దాని ప్రకారం దేవుడు నన్ను నిలబెట్టారు. ఆ పౌలు భక్తే నాకు 99 నుండి కూడా ఆదిమ సంఘం అపోస్తుల బోధ అందులో దేవుడు పెంచుతున్నారు. కాబట్టి ఆ ప్రతి కాలంలో కూడా ప్రతి ఒక్క ప్రవక్తని దేవుడు తీసుకొని వచ్చినప్పుడు ప్రజలు వినలేదు. యేసయ్యది మరి ఆ ఆదిమ సంఘము బోధ ఒక నిబంధన చేసి ఆయన ప్రాణం పెట్టి ఆయన మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ప్రతి ఒక్కరి మీద వాక్శక్తి అనుగ్రహించిన కొద్ది అన్య భాషలు మాట్లాడారు. అక్కడ కూడా స్త్రీలు, పిల్లలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు పని చేయడానికి పిల్లల దగ్గర నుంచి సమయాలు పాలు తాగే వయసు నుండే దేవుడు వాడుకోవడం స్టార్ట్ చేశారు. దేవుడితో మాట్లాడే అనుభవం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు దానికి ఏజ్ లిమిట్ లేకుండా సమయం అందైనను అసమయం అందైనను ముఖ్యంగా విశ్వాస గృహాల్లో మీరు సేవ చేయండి అని తిమోతి గారు చెప్పారు.
తిమోతి పత్రికలో ఉన్నది. కాబట్టి ఇవన్నీ తెలియక మలాకి గ్రంథం నుండి మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసయ్య వచ్చే ఆ కాలంలో ఆ 400 సంవత్సరాలు దేవుడు సైలెంట్గా ఉన్నాడు, మాట్లాడలేదు. ఎందుకంటే దేవుడు అనేకమైన ప్రవక్తలతో మాట్లాడిన ప్రజలు వినలేదు, పరిశుద్ధాత్మ దుఃఖపెట్టారు. కాబట్టి ఆ సైలెంట్గా ఉన్న దినాల్లోనే ఇవన్నీ డినామినేషన్లు వచ్చేసాయి. కానీ తండ్రి చిత్తం నెరవేరుస్తూనే ప్రతి ఒక్కరు దేవుని రాజ్యం వెళ్ళాలని చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా దేవుడు వాడుకుంటున్నాడు. అందులో నేను ఒకదాన్ని. అందుని బట్టి దేవునికి ఎన్నో కోట్లాది వందనాలు చెల్లిస్తూ అనుక్షణము దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతతో దేవుని ఆరాధించడానికి దేవుడు మంచి కృపనిచ్చారు దేవుడని నేను దేవునికి కృతజ్ఞతగా దేవుని దగ్గర పాదాల దగ్గర దేవుని దగ్గర బతులాడుకుంటున్నప్పుడు రోజు రోజుకి ఒక్కొక్క కొత్త విషయం దేవుడు మాట్లాడుతూ మరి అనేకమైన ప్రజలకి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని దేవుడు హోంవర్క్ ఇచ్చారు కదా. నా మూలంగా మీరు బాప్తిస్మం ఇచ్చి శిష్యులుగా తయారు చేయండి. నేను ఏ సంగతులు చెప్తున్నాను అవే మీరు బోధించండి, అప్పుడే మీతో సదాకాలం నేను ఉంటానన్నారు. ఆయనతో సదాకాలం ఉండాలని దేవుడు అనేకమైన బిడ్డలు ఆశీర్వదించి దేవుడు మాట్లాడుతున్నారు. కానీ కొన్ని ఆత్మలు ఉన్నాయి, వాటికి అర్థమవు. అందులో నేను ఉన్నానేమో అని పరీక్షించుకోవడానికి వాక్యమైన అర్థంలో సరిచేసుకోవడానికి దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చారు. మరొకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మనుషుల సంగతులు అతనిలో ఉన్న మనుషునికే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియదు అంటున్నారు. మనుషాత్మ ఒకటి ఉంది. మనుషాత్మ ఉన్న మనిషికి మనుషాత్మ ఉన్న ఇంకొక మనిషి బాధ అర్థమవుతుంది. అలాగే దేవుని సంగతులు దేవునాత్మే కానీ మరి ఎవరికి తెలియవు. దేవునాత్మ ఉండి సేవకులు చెప్తుంటే శిష్యులు చెప్తుంటే దేవునాత్మకే అర్థమవుతాయి, కానీ దేవునాత్మలో ఉన్న మనిషికి అర్థమవుతాయి, కానీ మనిషాత్మ అతనికి కానీ ఆమెకు కానీ ఎవరికి అర్థమవు. ఒక మనుషుల సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవునాత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నదే మనము లౌకిక ఆత్మకు కాక దేవుని ఎదురుగా వచ్చి ఆత్మలు పొంది ఉన్నాము. ఇక్కడ లౌకం అంతా తిరిగేసి వచ్చేస్తుంటారు. రాత్రి పగలు సెల్ ఫోన్లోని, టీవీలోని, వార్తా పత్రికల్లోని, అనేకమైన బుక్స్లోని లోకమంతా తిరిగి వచ్చి కానీ దేవుడిని వాళ్ళని సృష్టించిన సృష్టికర్తని, ఆ టీవీని ఆ సెల్ ఫోన్ సృష్టించిన వాడిని వాళ్ళకి జ్ఞానం ఇచ్చిన ఆయన పక్కన పెడతారు. వీళ్ళని పూజించేస్తుంటారు. ఈ వస్తువుల్ని అంటే టీవీని, సెల్ ఫోన్ని, మరి మనుషుల్ని పూజ చేస్తే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అది న్యాయమా? సృష్టికర్తను వదిలి సృష్టిని పూజిస్తున్నారు మీరు అని విగ్రహారాధన చేసిన వాళ్ళు అంటారు. కానీ వీళ్ళే పూజిస్తున్నారు విషయం తెలియకుండా చేసింది యుగ సంబంధమైన దేవత. మనోనేత్రాలు గుడితనము కలిగి చేసినప్పుడు కళ్ళు నొప్పెడుతున్న అలాగ అర్ధరాత్రి వరకు చూసి ఈ లౌకికాత్మను కాక దేవుని ఎదుట వచ్చే ఆత్మను మేము పొంది ఉన్నాము అని పౌలు భక్తుడు తన విశ్వాసంతో చెప్తున్నాడు. కొరింథీ సంఘముతో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు నేను కూడా అలాగే ఉండేదాన్ని, కానీ నాకు భక్తి నేర్పించేయ్యా అని నేను బాధలో ఉన్నప్పుడు నాకు బోధ అర్థమైంది. అలాగే నాలాగే ఎవరు కూడా అలా కన్నీరు కార్చకూడదు, అలా మోసపుచ్చే ఆత్మలో లౌకిక ఆత్మతో మనుష్యాత్మతో ఉండకూడదు అని దేవుడు ప్రమాణం చేసినప్పుడు దేవుడు నాకు నేర్పించారు. మీకు కూడా నేర్పిస్తున్నాడు. కాబట్టి అందరికీ దేవుడు ఒక్కడే, అందరితో మాట్లాడుతుంది దేవుడు మాత్రమే. నన్ను ఒక పాత్రగా చేసుకుని మాత్రమే చెప్తున్నారు. మీరు కూడా దేవుని పాత్రగా, ఆయన ఘనమైన పాత్రగా, ఆయన చేతిలో ఒక బలమైన ఆయుధంగా ఉండాలని ఆశపడి మాటలు చెప్తున్నారు. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధిస్తున్నాం అన్నారు.
కాబట్టి నాకు 99లో దేవుడు అప్పటి బోధించిన మాటలు ఇవే. ఎఫెసీ 4:11-13 కూడా ఉంటుంది. పరిశుద్ధులు సంపూర్ణంగా అవ్వాలంటే, క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి జరగాలంటే మరి 5 పరిచర్యలు ప్రతి ఒక్క సంఘంలో ఉండాలి. వాళ్ళు అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు, ఉపదేశకులు, కాపరి. ఈ 5 పరిచర్యలు కూడా ఉండాలి సంఘంలో అని చెప్తున్నారు. కానీ ప్రకృతి సంబంధి అయిన మనుషులు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపుడు అవి అతనికి వేదికరంగా ఉన్నవి, అవి ఆత్మానుభావం చేతన వివేచింపదగులు కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఈ ప్రకృతి సంబంధమైన మనిషి అర్థమన్నమాట. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించడు, కానీ అతడు ఎవరి చేతనను వివేచింపబడడు. దేవుని దృష్టిలో దేవుని బిడ్డగా ఉంటాడే కానీ అందరూ అందరిలో కూడా గుర్తించబడడు, అందరూ ఇష్టపడరు. కాబట్టి మనము యుగగాలు దేవునితో ఉండాలని, అటువంటి మనసు మనం కలిగి ఉందాం. మన ఆ విధంగా ఉండాలని పౌలు గారు దేవుని ఆత్మతో, ఆయన ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు, అనేకమైన సేవకులను హింసించిన ఆయన దేవుడు ఏ విధంగా వాడుకున్నారో ఆ విధంగా అందరినీ వాడుకోవాలని, ఎటువంటి వారినైనా దేవుడు ప్రేమించి మరి దేవుని రాజ్యాన్ని నడవాలని, ఆత్మ ప్రయాణం చేయాలని, యుగాలు దేవునితో ఉండాలని అని దేవుడు ఆశపడి పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపరచాలని, ప్రతి ఒక్కరిని కూడా దేహమే దేవుని ఆలయంగా ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తూ ఇప్పుడు 12వ వచనంలో ఏమంటున్నారంటే, 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకున్నదని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఇంటి సేవ మీకు యుక్తమైనది, అది మంచిది, ఇలాంటి సేవ చేయండి. ఎందుకంటే మరి మొదటి కొరింథీ 5:10 కూడా మీరు శరీరంతో జరిగించడం మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠం మీద ఆయన ఆ న్యాయపీఠం ముందు ఏంటంటే లేక అప్పచెప్పాలి. అందుకని బతులాడుకుంటున్నాడు ఇక్కడ, సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకి సమర్పించింది. ఎందుకంటే పరిశుద్ధం ఉంటేనే ఆయన పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ రక్తం ద్వారా మనం కొనుక్కున్నాడు. ప్రకటన 5:9-10 ప్రకారం నానా దేశంలో ఉన్న వారిని, నానా భాషలు మాట్లాడుతున్న వారిని ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి దేవుడు అడుగుతాడు ప్రతి ఒక్కరిని, మతం కులం భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆయన తీర్పులో న్యాయపీఠం ముందు ఆయనకి లెక్క చెప్పాలి. కాబట్టి నాకు అప్పచెప్పిన పని, సంఘంలో నాకు ఏ పని అప్పచెప్పారో, మిగిలిన వారికి మీకు ఏ పనులు అప్పచెప్పారో ప్రతి ఒక్కరు కూడా దేవుని న్యాయపీఠం ముందు లెక్క అప్పచెప్పాలి అని భయంతో మరి ఇక్కడ పౌలు గారు మిమ్మల్ని బతులాడుకుంటున్నాను, సజీవ యాగంగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకుంటే ఆయన ఆధీనంలో ఉంటుంది. దుష్టుడు ఆధీనంలో ఉండనప్పుడు దేవుని సంగతులు దేవుని ఆత్మకే అర్థమవుతాయి కదా. దేవుని గుండెలో ఉన్న వేదన ఏంటంటే ఆయన 6000 సంవత్సరాల నుండి దేనికోసం పని చేస్తున్నారు, నా ప్రజలు నాతో యుగాలు ఉండాలి అని ఆయన పని చేస్తున్నాడు. ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉన్నారో, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారో వాళ్ళతో కలిసి ఆయన పని చేస్తున్నాడు. ఆయన విశ్రాంతి తీసుకోలేదు, ఆయన వాళ్ళలో ఉండి పని చేస్తున్నారు. ఆయనతో కలిసి వస్తేనే మనం పని చేయగలం, ఆయన ఉంటేనే మనం పని చేయగలం. ఆయన లేకపోతే మనం జీరో అన్నమాట. అందుకనే వాక్యం ఎలా చెప్తుందో, వాక్యమైన దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడే, ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆయన సహకార్యండి అద్భుత కార్యాలు చేస్తారని మాకు 16:20 దేవుడు మాట్లాడుతున్నారు. అది చాలాసార్లు మనం చెప్తున్నాము. అయితే ఈ పనులు చేయకుండా ఉండాలంటే 2వ వచనంలో చెప్తున్నారు, దానికి అర్హతలు ఏంటి? సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పించుకోవాలి. 2వదిగా మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపగా, లోకంలో అనేక మర్యాదలు ఉన్నాయి, సాధారణ మర్యాదలు, దేవుని మర్యాదలు కాదు. దేవుని మర్యాద ఏంటంటే సజీవ యాగంగా మీ శరీరాలు సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే అన్నీ తీసేసి
అడుక్కుని వల్ల ఉండడం అని కాదు. విధవరాలుగా ఒక విధవ అంటే మగాయిని కూడా అలాగే భార్య చేసుకొని ఎలా ఉంటాడు, కుంగిపోయి బాధతో. అలా కాదు, ఆయన యువరాజుగా ఉన్నాడు. మనం యువరాజులుగా ఉండాలని మీరు యాజక సమూహము, రారాజు బిడ్డలు మీరు అని దేవుడు మాట్లాడుతున్నారు. తగు మాత్రం వస్త్రాలు ధరించుకోవాలి అని, తగు మాత్రం సమస్తం పెట్టుకోవాలని ఉన్నది. అది వేరే సబ్జెక్టు, అదొకసారి మనం మాట్లాడుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడు రూపాంతరము కొండ మీద ఆయన రూపాంతరం పొందుతున్నప్పుడు మోషే ఏరియా వచ్చి మరి ఆయన పక్షాల నుండి మాట్లాడారు. అక్కడ యోహాను, పేతురు, యాకోబు ముగ్గురిని తీసుకెళ్ళి ప్రార్థన చేయండి మెలకువగా ఉండి అని చెప్తే వాళ్ళు పడుకొని ఉన్నప్పుడు యేసే ఒక్కడే ప్రార్థన చేసుకుంటుంటే ఎవరు లేకపోయినా దేవుని బిడ్డలు వాళ్ళు కూడా వచ్చి మోషే, ఏలియా గారు వచ్చి బలపరిచారు. ఆ ముగ్గురిని చూసి మీకు అనేకమైన గుడారాలు, మీ ముగ్గురికి 3 గుడారాలు కట్టిస్తాము అని పేతురు గారు అంటుంటే ఆకాశము తెరవబడి తండ్రి స్వరము వినపడుతుంది. ఏమనండి, ఆయన నా ప్రియకుమారుడు, ఆయన మాట మీరు వినండి అని. ఆనాడు యేసే పక్షంలో ఉన్న దేవుడే మన పక్షంగా కూడా ఉండి నా మాట వినమని, మీ పాస్టర్ గారు మాట వినండి అని నాకు ఇచ్చిన విశ్వాసులు కూడా దర్శనాలు, ప్రవచనాలు, ఈ మేడగది అనుభవంలో పెరుగుతున్న ఆశాజ్యోతి, ఎస్తేరు, రూతు వాళ్ళతో దేవుడు మాట్లాడారు. ఆ ముగ్గురితో మాట్లాడారు, మీ పాస్టర్ గారు మాట వినండి అని. ఎందుకంటే అటువంటి విధేయత ఉన్నవాళ్ళు దేవుడు ఏర్పాటు చేసిన సంఘంలో ఉంటారు. యథార్థంగా మనం బోధ చేసినప్పుడు, అపోస్తుల బోధ చేసినప్పుడు మిగిలిన వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. పొట్టు ఎగిరిపోతుంది, గింజలు మాత్రమే చెరుగుతున్నప్పుడు మిగిలితే ఆ గింజలా ఉండాలనుకుంటున్నారా, పొట్టులా ఉండాలనుకుంటున్నారా? అవి అక్కడక్కడ అన్ని సంఘాల్లో తిరుగుతూ ఉంటాయి. గాలికి చెదరగొట్టు దుష్టులు అలా ఉండగా గాలి చెదరగొట్టు పొట్టి వలే ఉంటారు అని ఉంది కీర్తనకారుడు రాస్తాడు. దుష్టుడు అలాగా చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పారు ఆ మాటలు మాత్రమే మనం చేసినప్పుడు తండ్రి చిత్తం ఏంటో అది ఆ చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందుడి. తండ్రి చిత్తం ఏంటో అది నెరవేరిస్తేనే దేవుని రాజ్యాన్ని వెళతారు అని మత్తయి 7:21 కూడా ఉంది. లేకపోతే అక్రమం చేయగలరా, నా ఎదురుండి పోండి, మీరు ఎవరో నాకు తెలియదు అంటారు. మనుషుల బోధ చేయకూడదు, దేవుని బోధ మాత్రమే చేయాలి. దేవుడు ఏం చెప్పారో అవి మాత్రమే మీరు బోధించండి అని మత్తయి 28:20 కూడా అదే మాట చెప్పారు. వారితో నేను సదాకాలం ఉంటాను అంటున్నారు. దేవునితో సదాకాలం ఉండాలని ఆశపడి ఈ మాటలు దేవుడు చెప్తున్నారు మనతో. కాబట్టి లేవీ కాండంలో కూడా 18:29 నుండి 30 వచనంలో ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనా చేయుదురో వారి ప్రజల్లో నుండి కొట్టివేయబడుదురు. అటువంటి దేవునికి ఇష్టం లేని బోధ, ఇష్టం లేని పనులు చేస్తుంటే ప్రజలలో నుండి కొట్టివేయబడతారు. అంటే టైంకి వారు పని చేయలేరు, టైంకి వారు దేవుని విషయంలో ఆదుకోలేరు, టైంకి వారి కోసం ప్రార్థన చేసిన ప్రార్థన ఫలించదు. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థనే బహు బలమైనదని యాకోబు గారు రాస్తారు. 5వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. వారి విషయంలో పాపక్షమాపణ జరుగుతుందని ఉంటుంది. అలాగే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో కూడా నీతిమంతుల ప్రార్థన వైపే నేను చెవులు పెట్టి వింటున్నాను అని ఉంటుంది. కాబట్టి దేవుడు మరి ఉపవాసం ఉండి దేవునికే పరిశుద్ధత అవసరమైంది. తన మహిమనంతటిని విడిచిపెట్టి మనలాగే మామూలు మనిషిగా వచ్చి
ఆయన పరిశుద్ధతను పాటించాడు. ఆయన పరిశుద్ధమైన జీవితం ఎందుకు పాటించారంటే మనకు ఒక రోల్ మోడల్గా మనకు చూపించడానికి. మనతో ఉండే 3.5 సంవత్సరాలు కూడా నన్ను పోలి నడవండి, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు, క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగు వరకు అన్ని విషయాలు మీరు ఎదగండి అని అంటున్నారు. కానీ ఏమి కండిషన్స్ ఏం పెట్టలేదు, ఎదగమనే చెప్తున్నాడు ఆయన ప్రతి విషయంలో. ఎందుకంటే క్రీస్తును పోలి నడవడానికి మన సాతానికి ఇష్టం ఉండదు కాబట్టి పరిశుద్ధ ఆత్మని కలిగి ఉండలేరు. మనుషాత్మ, లౌకికాత్మ, ఇంకేముంది అపవిత్రాత్మ అనేది అందరికీ తెలుసు. 1 యోహాను 4వ అధ్యాయంలో పరమపరిచ ఆత్మ ఉన్నది. మీరు అక్కడ చదివితే 1వ వచనంలో అయితే అనేక ఆత్మలు అంచెదినాల్లో బయలుదేరాయి, అవి ఏ ఆత్మలో మీరు పరీక్షించుకోండి, మీరు మోసపోవద్దు, మోసపడద్దు అని చెప్పారు. ఒకసారి ఆ మాట చదివిస్తున్నాం, చాలాసార్లు చదవడం అయింది. ఎందుకంటే కొంతమందికి చదవడం రాదు, వాళ్ళు వినడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి చదువుతున్నాను. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా అని పిలుస్తున్నారు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మల దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి. ఏ ఆత్మ నీతో మాట్లాడుతుంది? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? దేవునాత్మ అయితే నిన్ను ఓదారుస్తుంది. నువ్వు ఎంత బాధలో ఉన్నా, ఎంత తప్పు చేసినా నిన్ను కౌలించుకునే ప్రేమ దేవుని ప్రేమ. అలాగే మరి 2 రోజుల క్రితమే దేవుడు ఆ కార్యం చేశారు, ఆ కుటుంబాన్ని నిలబెట్టారు, ఒక వాగ్దానం ఇచ్చారు. దేవుడు ఆ శోధనలో కుంగిన సమయంలో లేవనెత్తి నిలబెట్టాడు వాళ్ళని, ఆ కుటుంబాన్ని. చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు. పిలిచిన వెంటనే పలకరించాడు దేవుడు అటువంటి బిడ్డలో ఉండి. దాంతో పలకలు దేవునాత్మలే, ఆడ దెయ్యాలు మాట్లాడతాయి, ఆడ పాపం మాట్లాడుతుంటుంది అంటాడు. పాపాత్మ నీతి మందు కోసం నేను రాలేదు, పాపాత్మ కోసమే వచ్చాను, ఇక మీద నువ్వు పాపం చెయ్యద్దు అని చెప్పారు యేసయ్య. ఇవి దేవునాత్మ లక్షణాలు. కాబట్టి ఎలా ఉన్నారో వాళ్ళు ఎందుకు నేను చేరదీయలేదో, దేవుని బిడ్డలకి ఎందుకు అలా చేరదీశారో అనే విషయాలు గమనించుకోవాలి మనం. యేసుక్రీస్తు శరీరధారి వచ్చానని, ఆయన శరీరధారి వచ్చాడు, ఆయన దేవుళ్ళకి రాలేదు. ఆయనకే సాధ్యం, నాకు సాధ్యం కాదు అని వాళ్ళు నడవరు, ఇంకొకరు నడిపించరు. అలాంటప్పుడు వాళ్ళు శరీరధారి ఆయన వచ్చాడని వాళ్ళు ఒప్పుకోలేదు కదా. యేసు కూడా మనుషులాగా వచ్చారు, మనలాగా మనుషులాగా వచ్చి మనల్ని ప్రేమించారు, మీరు ఇలా చేయండి అని మనకు నేర్పించారని వాళ్ళు నేర్పించరు, వాళ్ళు చెయ్యరు, వాళ్ళు నేర్పించరు. కాబట్టి అలాగా నేర్పిస్తున్నారో లేదో అని గమనించుకోవాలి, అది పరీక్షించుకోవడం. అంటే యేసుక్రీస్తు శరీరధారి వచ్చినది ఏ ఆత్మ ఒప్పుకున్నా అది దేవుని సంబంధమైనది. అలాగే దేవుని ఆత్మ కలిగి మీరు కూడా ఉండండి. అలాగే బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు దేవుడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌరంలోపల వచ్చి పరిశుద్ధాత్మను పొందుకున్న వెంటనే మీరు పరిశుద్ధాత్మ పొందుకున్న వెంటనే మీరు బాప్తిసం పొందుకున్న వెంటనే పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని అపోస్తుల కార్యము 2:38 ఉంటుంది ఆ మాట. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు యేసయ్య పొందుకున్నారు. మరి నేను కూడా పొందుకోవాలి. బాప్తిసం తీసుకుంటున్నప్పుడే ప్రార్థన చేసినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయన్ని అందరూ ఆనందిస్తున్నానని తండ్రినే దేవుడు ఆనందించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పావురం రూపంలో భుజం మీద వాడుతుంది. అటువంటి ప్రార్థన ఆయన చేశారు, చేసుకోమని చెప్తున్నారు. శరీరధారి ఆయన వచ్చాడని ఆయన మీరు అక్కడ రుజువుపరుస్తున్నాడు దేవుడు. అలాగే నమ్మాలి. యేసయ్య వచ్చారు, నాకు చూపించారు, మరి యేసయ్య నాకు చూపించినప్పుడు అలా నేను నడాలి కదా
ఆయనకన్నా గొప్ప కార్యాలు చేయమంటే నేను చెయ్యాలి కదా, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అంటే నాలో ఏ ఆత్మ ఉందో అని పరీక్షించుకోవాలి. ఏ ఆత్మ యేసును ఒప్పుకోదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. ఎలా తెలుస్తుంది దేవుని సంబంధమైనదో కాదని? ఎలా తెలుస్తుంది? ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో? యేసేని ఒప్పుకోరు చాలా మంది. యేసే అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. పేరుకి ఆయన దేవుడే, ఆయన కొంతమంది మనిషి అంటారు, కొంతమంది ప్రవక్త అంటారు, ఆయన దేవుడి కుమారుడు అనేక విధాలుగా అంటుంటారు. కాబట్టి ఆలోచించండి, ఏ ఆత్మ మీలో ఉందో. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధ ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉంది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఆ జయించి ఉన్న వాళ్ళని దేవుడు ఏంటంటే అందరినీ ప్రేమిస్తారు. అందరికీ సరిగ్గా దేవుడు ఏది బోధించారో నీ మీద దృష్టి ఉంచి దేవుడు ఆలోచించాడు. నడవసంలో నీకు బోధిస్తాడు, విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. నీకు కుటుంబము, నీకు ఒక మంచి పేరు, దేవుడు నువ్వు దేవుడు బిడ్డవని రుజువుపరుచుకుంటాడు దేవుడు. మన దేవుని సంబంధం దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, మన మాట వింటావాడు. లేకపోతే మన మాట వింటాడు. మాట వాళ్ళు వినట్లేదు ఏంటి? అది ఇంట్లోనే కావచ్చు, సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. వినట్లేదంటే నువ్వు బాధపడకు. వాడు ఎవరు? మనం దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట ఎరిగిన వాడు మన మాట వినడు. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువల్ల మనం సత్య స్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో మనం తెలుసుకుంటున్నాం. భ్రమపరిచే ఆత్మ కూడా దేవుని ఆత్మలాగే యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. పాటలు పాడుతుంది, వాక్యం చెప్తుంది, అన్నీ చేస్తుంది. కానీ ప్రేమ కనబడదు ఆత్మ. ఆ విడిపించలేదు. ఆ పాపం నుండి, శాపం నుండి విడిపించగలిగిన ఆత్మ దేవుని ఆత్మ మనము కలిగి ఉన్నాము అని అంటున్నారు. ఇక్కడ పౌలు గారు మనం దేవుని సంబంధము అంటున్నారు. అట్టి కృప దేవుడు ఇచ్చినందుకు దేవుని వందనాలు చెల్లిస్తూ వీరారా మనము ఒకరు ప్రేమిత్తము. ఎలాంటి ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించి ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చి వాళ్ళని ఆ ఊపిలోంచి బయటికి లాగాలి. ఆ పాపం, ఆ శాపం అనే ఊపిలో నుంచి ఆ పనిలోనే ఉండాలి. దేవుడు తండ్రి చిత్తం అంటే అదే. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేదు, దేవుడు ప్రేమ లేదనుకో, స్వార్థపరుడుగా డబ్బులు ఖర్చు పెట్టకుండా స్వార్థపరుడుగా దేవుడు నాకు తెలుసు, దేవుడు నమ్ముకున్నాను, దేవుడు నా పట్ల చాలా కార్యాలు చేశారని చెప్పడానికే కానీ శాస్త్రులు పరిశీలనలు లాగా వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళ చేయరు అనే లెక్కలోనే ఉంటారు. అలా ఉన్నామేమో పరీక్షించుకోండి అంటున్నారు. అంతవరకు అటువంటి విషయాల్లో సహించుకుంటే దేవుని మార్గంలో ఉన్నానా తప్పిపోయానా అని అనుక్షణం ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. మనం ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చెక్ చేసుకోవాలని దేవుడు వాక్యమని ఉదక స్నానం చేస్తున్నారు. ఆ వాక్యంలో ఉదక స్నానం, ఆ స్నానం చేస్తున్నప్పుడు ఆ వాక్యము దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నీటి కాలంలో ఎవరైనా నాటబడనిదే ఆకువాడక తన కాలం ఫలమించి చెట్టులా ఉంటాడు. అస్తమాటి దేవుడు 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 అనుకునే ఉంటారేంటి? ఇంకొక పని లేదా? అస్తమాటికి దేవుడు మధ్యలో తెస్తారేంటి అంటాడు సైతాన్ అనుకున్నాడు. వాడికి ఇష్టం ఉండదు. ఒక్క క్షణంలో లేకపోయినా బ్రతకడైనా అంటారు దేవుని ఆత్మ. అవిశ్వాసకి విశ్వాసకి పూర్తి ఎలా కుదురుతుంది? అలాక్కడిది అని అంటున్నాడు దేవుడు. విగ్రహములతో ఏమి పొందుక అని ఉంది వాక్యం. ఎబ్రీయులకు రాసిన పత్రిక అనుకుంటాను. అందులో ఎప్పుడైతే మనం అటువంటి పరిస్థితిలో ఉంటామో తన ప్రియులు నిర్దిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి సమస్తం ఇస్తాడంట. 187వ కీర్తన 2వ వచనంలో ఉంది ఆ మాట. కాబట్టి దేవుడు ఇష్టపడిన బిడ్డలు ఆ విధంగా ఉండాలని ఆశపడి ఇప్పుడు రోమపత్రిక 2వ అధ్యాయంలో మీరు లోక మర్యాదను అనుసరింపక ఆ మర్యాదను అనుసరిస్తున్నారేమో అది చెక్ చేసుకోవాలి. సదాకాలం దేవునితో ఉండాలనుకుంటున్నావా? ఈ లోపల మనుషులు చూసి బ్రతుకుతావా?
మనుషుల్ని నమ్మడి కంటే రాజుని నమ్మడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనుకుంటే ఈ మనుషులతోటే ఉంటే నా బతుకు చాలా తెల్లారుతుంది, లేకపోతే వల్ల నేను బ్రతకలేను అనుకుంటున్నావేమో ఒకసారి చెక్ చేసుకో అంటున్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14-17 చదువుతాము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండండి. ఎవరితో జోడుగా ఉండద్దు? అవిశ్వాసంతో జోడుగా ఉండొద్దు. అంటే భార్య భర్తలుగా కూడా ఉండొద్దు. లేకపోతే మీ ఉద్యోగంలో ఉన్నారనుకో, అందులో ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తావు? స్కూల్లో ఉన్నావనుకో, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తావు? అది చెప్తున్నారు. అవిశ్వాసంతో జోడుగా ఉండకడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగులకు చీకటికి ఏమి పొత్తు? ఆ వెలుగు సంబంధాలు చీకటి సంబంధాలు ఒక దగ్గర ఉండగలరా? చెప్తాము అని వినకపోతే ఏం చేస్తాం? వాళ్ళు వినరు అని చెప్తున్నారు కదా. ప్రపంచ ఆత్మ ఉన్న వాళ్ళు వినరు మన మాట. ఆ లోక సంబంధాలు క్రీస్తులకు బెలియాలకి ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి బాలెక్కడిది? దేవుని ఆలయమునకు వింటున్నారా? అర్థమవుతుందా? ఏం చెప్తున్నారు? అయితే ఇప్పుడు అవన్నీ ఉంటే చేస్తుంటే అక్కడికక్కడే దేవుని దగ్గర సమాధానం పడాలి. క్షమించైనా అటువంటి వారికి ఏగిపించినా తప్పే. దొంగలకు ఏగిపిస్తే చీల్చేస్తాను, తప్పించడం ఎవడో లేరు అని కీర్తనలు 50వ అధ్యాయము లాస్ట్ వచనంలో ఉంటుంది. 50 అధ్యాయము 51లోనే ఉంటుంది. 51 అనుకుంటారు, 17 అనుకుంటారు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చూద్దాం అన్నమాట. చదువు వచ్చిన వాళ్ళు చదివేసుకున్నారు, కానీ ఇప్పుడు చదువు రాని వాళ్ళు చదవకపోతే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అందుకనే ఏదైనా చదివి చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనం. కీర్తనలు రాసిన పత్రిక గుర్తుంచుకోవాలి. దావీదు భక్తుడు రాసిన కీర్తన గ్రంథం. వింటున్నారా? కీర్తనలు 50వ అధ్యాయం 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలు నీ వెనకకు త్రోసివేస్తున్నావు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీవిస్తున్నావు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తున్నావు. యాకోబు 4:4 ఏముంది? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? మీరు దేవునికి శత్రువులు అంటున్నారు. 10 ఆజ్ఞలు ఏముంది? మీరు వ్యభిచరించవద్దని ఒక ఆజ్ఞ. ఇక్కడ వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తున్నావు. కీడు చేయవాలని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటం కల్పించుచున్నది. 2 నాలుకలు లోపలేమో పర్వాలేదు ఉండండి అంటారు. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతే మంచిదిరా బాబు, ఇక్కడ నా బొట్టి వేస్తున్నారా అంటారు. బయటికేమో ఉండండి, కూర్చోండి, టీ పెడతాను అంటారు. దేవుడు వాళ్ళు చెప్తుంది ఏంటి? బయటికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళిపోతారు రా బాబు, ఇలాంటి మాటలు చెప్తున్నారే. ఇదే సువార్త ఏంటి బాబాయ్ లోపల అనుకుంటుంటారు. ఇదే సువార్త. విచారంతో సాంగత్యం చేయండి ఏంటి? మేమెక్కడ సాంగత్యం చేస్తున్నామా? మోహపు చెబుతాను ఒకరి వైపు చూస్తే వాళ్ళతో విచారం చేస్తున్నాం అని అంటున్నాడు. ఇవన్నీ కూడా ఏంటి? ఎవరి లెక్క? అది మనుషుల లెక్క, దేవుని లెక్క. ఆ లెక్కలోనే ఇన్ని తీర్పులో న్యాయపీఠం ముందు కోట్ల మంది దగ్గర దేవుడు ప్రజల దగ్గర ప్రతి ఒక్కరు కూడా నువ్వు శరీరంతో జరిగించిన మంచినైనా సరే చెడ్డనైనా సరే న్యాయపీఠం ముందు లెక్క చెప్పాలి. భయం ఉండాలి కదా. ఇప్పుడు పొరుగు పోతుందని అబద్ధాలు ఆడేసి నువ్వు మనసులో పెట్టుకున్నది సీసీ కెమెరాలో చేసే చూస్తున్నాడు. అది జీవ గ్రంథంలో రాసుకున్నారు దేవదూతం. బాగుందా? రాసిన వాళ్ళ దగ్గర చదివితే బాగుంటుందా? లోపల ఏంటి అనుకుంటున్నావు? వెంటనే ప్రింట్ చేసి అక్కడ పంపించేస్తున్నారు. ఇక్కడ దేవదూతలు ఏంటి అక్కడ ఫైల్ రెడీ అయిపోతుంది. ఏ రోజు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. ప్రార్థన చేస్తున్నానమ్మా అంటే అది చేస్తున్నావో లేదో
అక్కడ చేరిందో లేదో దిద్దుబాటు చేసుకుంటే చేయకుండా నువ్వు చేస్తే సంపూర్ణమైన భక్తి మాన్యమైన భక్తి కలిగి ఉండి మనుషులందరి కోసం ప్రార్థన చేయమన్నారు. ఈ భక్తి లేకుండా మనుషులందరి కోసం చేస్తే ఏదవుద్ది? ఆ చీకట్లన్నీ ఏర్పడుతుంటాయి. అర్హత లేదు కదా. అర్హత లేకుండా ఇంజనీర్ని ఆ పైకి ఎక్కిస్తే ఏం చేస్తాడు? అక్కడ పడతాడా లేదా? నేను కట్టేస్తానని బయలుదేరి అవుతుందా? అలాగే డాక్టర్కి అర్హత లేకుండా సర్టిఫికెట్ కోరుకొని వెళ్ళిపోతే ఆ పేషెంట్ని అక్కడ లోపల చంపేసి వస్తాడా? కత్తి పెట్టేసి వచ్చేస్తాడు, కుట్టేస్తాడు. అప్పుడు ఎలా ఉంటుంది? ఎవరు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మాయమైపోతాడు, కనపడతాడు. ఆ డబ్బులు ఇచ్చి కొనుక్కున్న సర్టిఫికేట్ దేనికైనా పనికొస్తాయా? అలాగే పాస్టర్ సర్టిఫికేట్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా పాస్టర్ సర్టిఫికేట్ కొనేసుకుంటే, మ్యారేజ్ సర్టిఫికేట్ కొనేసుకుంటే మ్యారేజ్ చేయడానికి అధికారం కూడా దేవుడు ఇవ్వకుండా దేవుడు వాళ్ళ అధికారం. అప్పుడు ఇది సర్టిఫికేట్ ఉన్నా గవర్నమెంట్ లెక్కలో దేవుని దృష్టిలోని మనుషుల దృష్టిలోని నువ్వు మంచివాడిగా అనిపించుకోవాలని ఉంది, అది చెల్లుతుంది. అంతేగాని ఎవరిని చంపడానికి ఆత్మీయంగా శారీరకంగా అలాగా చేస్తున్న వాళ్ళకి ఏకీభవించవద్దు అంటున్నారు. పోజులు కొట్టేది కాదు కదా భక్తి. వేష్యనైనా క్షమిస్తాడు, వేషధారిని క్షమించాడు కదా. అంటే వేష్య కన్నా ఎక్కువ గ్రేడ్లో ఉన్నారు ఈ వేషధారిగా ఉన్న మనుషులు అని దేవుడు సరిచేసుకో. దీన మనస్సు ఎవరికి ఉంటుందో వాళ్ళు దేవుడు హింసిస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చెప్పువాడు అని చెప్తున్నారు. కాబట్టి మనం దీన మనసుతో ఉండాలని దేవుడు మనం సరి చేయడానికి మేము దొంగల్ని చూచినప్పుడు వాళ్ళతో ఏకీభవించదు. వ్యభిచారంతో నీవు సాంగత్యం చేస్తున్నావు, కీడు చేయవలని నీవు నోరు తెరుచున్నావు. డబ్బులకి లంచాలకి అందరి దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటున్నారు. ఏదైనా డబ్బులు ఇస్తే అంత అందంగా వాడుతున్నారు పక్కన నిలబడి. అయ్యో ఇది దేవుడి పని అని దేవుడి బిడ్డలు ఆలోచించరు, లోకంలో ఉన్న వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు లోకం అంతా తిరిగి వచ్చేస్తున్నారు, అవన్నీ చూస్తున్నారు. రాజకీయ దగ్గర అన్ని కూడా అన్ని వార్తలు కావాలి. ఆ వార్తలు అన్నం తినకపోయినా సరే పడుకుని పోతారు. కానీ ఇవి వీటితో కడుపు నిండిపోవాలి, ఆ ఛార్జింగ్ అయిపోవాలి, ఆ బ్యాటరీ అంతా అయిపోవాలి, అందులో ఛార్జింగ్ అయిపోవాలి. అంతవరకు నిద్ర పట్టట్లేదు. అప్పుడే తర్వాత ఆకలి నిద్ర గుర్తొస్తుంది. వాళ్ళకి ఏకీవించుకోవద్దు. ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళకి హెచ్చరిక చేయాలి. లేకపోతే నువ్వే ఆ ప్రాణానికి ఉత్తరవాదివి అంటారు ఎస్కేల్ 3:18. నువ్వు ముందు నీతి క్రియలు చేసినా అవన్నీ నేను కొట్టేస్తున్నాను అంటున్నాడు దేవుడు. అంతవరకు సహించుకొని ఆ నీతి వస్త్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీతి క్రియలు ఒక చేయి చేసి నీకు ఒక చేయికి తెలియకూడదు. మీరు ధర్మం చేసినప్పుడు అని ఇవన్నీ కూడా చెయ్యాలి, చెప్పాలి. నీ మటుకు నువ్వే పరిశుద్ధురాలుగా తయారైపోవడం కాదు. కానీ అందరూ కూడా దేవుడి రాజ్యం కలలేదు. తల్లి సహోదరు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే తల్లి సహోదరులు అన్నాడు. వాళ్ళనే సన్మానించమని చెప్తున్నారు. అందరినీ సన్మానించమని కాదు. సన్మానించడం అంటే ఊదాన్ని వేసేసి శాలువాలు కప్పేసి ఉపయోగించడం కాదు. గౌరవించి వాళ్ళ సలహాలు తీసుకొని ఇదిగో ఇటువంటివి నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించద్దు, వ్యభిచారంతో నీవు సాంగత్యం చేయొద్దు. దేవుని లెక్కలో ఉండాలి. మనుషుల లెక్కలో ఉంటే దేవుని యెహోవాను ఆశ్రయించడం మేలు అనే విషయం మర్చిపోతారు. యెహోవాను ఆశ్రయించడం మనుషుల మీదే ఆధారపడతాడు. అన్ని సరి చేసుకున్నప్పుడు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. ధనగణతలు ఆయన చేతిలో ఉన్నాయి. సమస్తాన్ని ఇచ్చేవాడు ఆయన. అందుకని నువ్వు ఇహలోకంలో నీకు అన్నదమ్ములు, అకచరులు, భూములు, ఆస్తులు, నిత్య జీవం ఇస్తానని ఉంది ఆ వాక్యం. మత్తయి 19 అనుకుంటాను, అందులో ఉంది ఆ మాట. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇలా ఇష్టమాడికి అపనిందలు మోపుతా ఉండకూడదు. మనం దేవుని మాటలు చెప్పి ఇదిగో ఇలాగా వాక్యం చెప్తుంది, ఇలా సరి చేసుకో అని దేవుని బిడ్డగా మనం చెప్పగలిగి ఉండాలి. ఇట్టి పనులు చేసినను నేను మౌనంగా ఉంటేని అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటున్నాను. అయితే నీ కన్ను ఎదుటి సంగతులన్నీ వరుసగా ఉంచి నేను గద్దించదను. దేవుని మనిషి వాళ్ళారా, నీవు యోచించుకున్నది నేనేడలే, నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించేవాడెవడును లేకపోవును.
ఏకీభవించద్దు అని చెప్తున్నాను. నువ్వు చెయ్యొద్దు, చేసిన వాళ్ళకి ఏకీభవించద్దు, లేకపోతే మీరు దేవుడు మర్చిపోయారు. దేవుడు మర్చిపోవడం అంటే ఏంటి? దేవుడు మాటలు మర్చిపోవడమే దేవుడు మర్చిపోవడం అంటే. వాక్యాలు మర్చిపోతే, నువ్వు వాక్యం నీకు తెలియలేదు అనుకో, దేవుడు నీకు తెలియదు. వాక్యం మర్చిపోయావనుకో, మర్చిపోతేనే కదా ఆయనకి ఏకీపిస్తారు, ఉత్తిగా ఏకీపించారు కదా. అందుకనే వాక్యమైన దేవుడిని కలిగి ఉండాలి. అనుక్షణము దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అంటుంటే అసలు మాటకి దేవుడు అంటానికి అని చిరాకుండదు. కావాలి 2 నిమిషాలు బైబిల్ చేస్తున్నారు, అక్కడ నుండి ఫేస్బుక్లో ఏది ఎవరు చచ్చిపోతున్నారు, ఎవరు పొడుచుకున్నారు, ఎవరు ఎలాగా కౌంట్ చేస్తున్నారు, ఏ టిక్టాక్లు ఎలాగున్నాయి, దాంతో ఎంజాయ్ చేయడం, కాసేపు అందులో నవ్వుకోవడము, అది ఎంజాయ్ చేయడము, ఏమైనా ఆశ్చర్యకరంగా. ప్రతిదీ కూడా ఫేక్ న్యూస్లే, ప్రతిదీ సైతానుడు సృష్టించిందే. యామినేషన్ అంటారు, అది అలా సృష్టిస్తారు. చాలా సృష్టించి ఇప్పుడు టెక్నాలజీ అలా వస్తుంది. సినిమాలు అలా తీస్తున్నారు, వీడియోలు కూడా అలాగే తీసేస్తున్నారు. ఒక మనిషి మీద ఆ మనిషిలో ఉన్న పార్ట్స్ కూడా ఆ పేక తీసి ఇంకొక పేక పెడతారు, అలా వీడియో తీసేస్తారు. ఇప్పుడు ఒక మనిషిని 2 మనుషులుగా సినిమాలు అలా తీస్తున్నారు. ఆ టెక్నాలజీ ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. ఎందుకు ఆ ఫేక్నెస్లన్నీ చూసుకొని ఆనందించడం, బాధపడడం? దేవుడితో ఆనందిస్తే కాదు. నిజమే, నోవాహు దినాల్లో ఉన్నాం, అంచె దినాలు అక్రమాలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి. ఏది నువ్వు కన్నీరు కారుస్తున్నావా? నువ్వు కన్నీరు కారుస్తే మరి అక్కడ జీవకిరీటం ఇస్తాడు దేవుడు. ఇతరుల కోసం మనం కన్నీరు కారుస్తే, పాపంలో శాపంలో ఉన్న వారి కోసము కన్నీరు కారుస్తే, దేశం కోసం ప్రార్థన చేస్తే ఎంతో దీవెన, ఆశీర్వాదము. అలాంటి వారు తన ప్రియులు నిద్రిస్తుండగా దేవుడు వారికి ఇస్తున్నాడంట. అన్నీ కూడా ఏది కావాలో పర్వాలేదు తెలుసు అంటున్నాడు అన్నాడు. మరి అలాగే హిజ్కియా కూడా అలాగే ఎంతో పరిశుద్ధమైన మరి భక్తుడైన, ఆయనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన గోడ దగ్గర తిరిగి ప్రార్థన చేశాడు, కన్నీళ్ళు విడిచాడు. అంతే ఆయన 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. మనుషులతో మాట్లాడుకుంటే నువ్వు రేపో మాత్రం చచ్చిపోతావులే, ఈ మాటలు చెప్పి రేపు సావలసింది ఈ రోజు చచ్చిపోయిందేమో. మరి కన్నీరుతో దేవుడితో, ఆయన కన్నీరు కాచే దేవుడితో మాట్లాడుకున్నాడు కదా. ప్రతిదీ కూడా మనము దేవుడితో మాట్లాడుకోవాలి. కాబట్టి యోబు గారు కూడా 23:7 మరి యథార్థవంతుడుగా ప్రార్థన చేశాడు. దేవా, నేను ఇలాగా ఉన్నాను కదా అని బతులాడుకుంటూ దేవుని దగ్గర రోజాడాడు. దేవుడు కూడా. కాబట్టి మనం ఎలా ఉన్నాం, ఏ ఆత్మను కలిగి ఉన్నాం అని ఆలోచించాలి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ వచనంలో కూడా, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముందు నడుచుకున్నారు. ఈ లోకానుసారంగా ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నారు. కానీ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? పరీక్షించండి. ముందు ఒకలాగే ఉంది, నువ్వు దేవుడు నమ్ముకున్నాక మళ్ళీ అదే చూస్తుంటే, అదే పరిస్థితిలో ఉంటే అది దేవుడికి ఇష్టమైనదా? దేవుడు ఇష్టపడతారా? కాబట్టి దైవజనుడు ఏం చేస్తాడంట? దైవజనుడు సమ్మద్ధుడే, ప్రతి సత్కారణకు పూర్ణంగా సిద్ధపడి ఉంటున్నట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనాన్ని కూడా ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అని శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దేవుడి మాట వేయకుండా వచ్చి నాకు మళ్ళీ నొప్పి వస్తుందమ్మా అని అంటే పర్లేదమ్మా, తగ్గిపోద్దమ్మా అని చెప్పాలా? నువ్వు ఈ పరిస్థితిలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయలేదు, నువ్వు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోలేదు, దేవుని కలిగి ఉంటే, దేవుని వాక్యం నీకు గుర్తుంటే ఎందుకు దుష్టుడు దయచేస్తాడు నేను అని కట్టించి గురి చెప్పాలి. ప్రార్థన చేయకూడదు. అదే శిక్ష వేయడం అంటే. శిక్ష వేయడం అంటే ఏంటి? ప్రార్థన చేస్తే అసమాటికి పాలు తాగే పరిస్థితి. మీరు బోధకులై ఉండవలసి వచ్చిండగా మీకు మొదట మూల పాఠాలు మరలా బోధించవలసి వచ్చింది. మీరు పాలు తాగవారే, కానీ బలమైన ఆహారం మీకు తగదు అని అంటున్నాడు కదా.
పౌలు గారు ఆ విధంగా రాకూడదు. అలాగే వాళ్ళని సరి చేస్తూ ఉండాలి. పిల్లలు అసలు తప్పు చేస్తుంటే ఇంకా ఎందుకన్నా నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు ఇలా జరిగింది అని క్లారిటీ ఇవ్వాలి. అలాగే దేవుని పిల్లలకు కూడా దైవజనులు అలా క్లారిటీ ఇవ్వాలి. విశ్వాసులు కూడా, దేవుని శిష్యులు కూడా ఒకరికొకరు అలాగా బుద్ధి చెప్పుకోవాలి. పాఠం ద్వారా, పద్యముల ద్వారా, వాక్యాల ద్వారా అలా బుద్ధి చెప్పుకోమని వాక్యం చెప్తుంది. ఇందాక మనము అలాగే నీ ఉపదేశంలోని అరాధములని నేను వాటిని మన్నించుచున్నాను, అబద్ధ మార్గములని నాకు అసహ్యములు అంటున్నాడు దేవుడు. ఆయా ఆత్మలు ఏమి సంబంధమేమో అవి మీరు పరీక్షించుకోకపోతే అబద్ధ మార్గంలో నడుస్తారు, అవి దేవునికి అసహ్యములు అని చెప్పి దావీదు ప్రవక్త ప్రవచించాడు. దావీదు గారు కీర్తన 119:128 సహోదరుల లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడద్దు అని 1 యోహాను 3:13 మరి యోహాన్ గారు మరి చెప్తున్నారు. దేవుని బిడ్డలు అనేక మంది అనుభవంతో చెప్తారు. అటువంటి అనుభవాలు మనకు కూడా ఇచ్చారు. అనుభవాలతో దేవుని బిడ్డని దేవుని రాజ్యానికి నడిపించాలని లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీరు ఆశ్చర్యపడవద్దు. మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు మీరు మరి అవిశ్వాసులుగా తయారవుతున్నారు, విశ్వాసం కోల్పోతున్నారు ఎందుకు అని దేవుడు మరి దేవుని బిడ్డల ద్వారా మనకి వాక్యాన్ని మరి సిద్ధపరిచారు. లోకం మిమ్మల్ని ద్వేషించే నేరదు కానీ దాని క్రియలు చెడ్డమని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. దేవుని పిల్లలే ఎవరు ఇష్టపడరు, ద్వేషిస్తారు అని ఒక అనుభవపూర్వకంగా మన భక్తులు రాశారు. ఇప్పుడు మనం సాక్ష్యం చెప్పుకోవడానికి మన జీవితాల్లో కూడా అవి రోజు జరుగుతూనే ఉన్నాయి. నేను మన వైజాగ్ వెళ్ళాను, నా విషయంలో కూడా ఇవన్నీ జరిగాయి. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి కలిగి ఉత్తమమైనది అయి ఉంది. పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. ఆ ఉత్తమమైనదే మనము చేపట్టి నడవాలి అని చెప్తున్నారు. ఎక్కడున్నది? రామపత్రిక 7:12 ఉంది ఆ మాట. నీతి గలది ఉత్తమమైనది ఉంది ఆజ్ఞ. ఆజ్ఞలు పాటించట్లేదు, ఆ పవిత్రమైన ఆజ్ఞలు పాటించట్లేదు. దుష్టుల ఆజ్ఞలు, దుష్టుల మాటలు, లోక మర్యాదలు ఇవన్నీ చేయకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకూడదా? అదొక అమ్మ తెలియదమ్మా ఊరుకో అన్నా. నీకు అంతే, వాదించడానికి టైం లేదు, ఇవన్నీ చెప్పడానికి టైం లేదు. అందుకే దేవుడు మరి యూట్యూబ్ ఇచ్చారేమో, మరి కుటుంబాలు, సంఘాలు అన్నీ కూడా మరి ఆ పరిచర్య దేవుడు ఇచ్చారు. అది అందుకని పనిచేస్తాం. అందరికీ మనం చెప్పలేము కదా, అందరి దగ్గర మనం ఉండము కదా. మన తండ్రి దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్ట కాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. అస్తమాటికి మనం అప్పగించేస్తామా దేవుడికి? అవే తప్పులు చేసి గలతీయులకు రాసిన పత్రిక 1:4 మాట, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడని ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అక్కడి నుండి మరి ఏ ఆత్మలు పరీక్షించుకోకుండా నేను దేవుని బిడ్డగా నేను ఒక భ్రమలో ఉండి అలాంటివన్నీ చేసినప్పుడు దేవునికి ఇష్టం లేనివి తర్వాత చాలా కడవరి స్థితి అట మొదటి స్థితి కన్నా చాలా చెడ్డదవుతుందని 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఉంది.
కాబట్టి సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించినగా ఆశ్చర్యపడద్దు. ద్వేషించినా సరే మీరు చెప్పండి, అంతం వరకు సహించబడే రక్షణ పొందుతును అన్నాడు. మనకు రక్షణ అనేది అప్పుడు వస్తుంది అన్నమాట. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక నడుచుకున్న వలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. సాక్ష్యం ఇస్తున్నాను నేను కూడా. అన్ని జనులలో ఒకప్పుడు నేను కూడా అన్యాచారాలు, మరి ఆ పండగలేంటి, ఆ పద్ధతులేంటి, లోక మర్యాదలేంటి అన్ని అనుభవించి 2 చేతులు ఎత్తి నా జీవితం దేవునికి అంకితం ఇచ్చి నాకు భక్తి నేర్పించేసేయా అని అడిగాను. ఆ భక్తి విషయంలో నా భర్త కూడా నాకు సపోర్ట్గా ఉండాలి. నాకు ఏకీపించకుండా ఉంటే పక్కనే విశ్వాసకి ఒత్తు కుదరదు కదా. అది ఈ 3 విషయాలు నేను అడిగాను, నా దేవుడు నాకు ఇచ్చారు. అలాగే మీరు కూడా అడగండి. ఇక్కడ పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు చదువుతున్నాను. 17వ వచనంలో మాట్లాడుతున్నారు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకొనవలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారే, తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై, దేవుడు జీవమై ఉన్నాడు. ఆయన జీవాత్మ నీలో ఊరితే అది నీకు జీవాత్మ అయింది. ఆయన ప్రాణము, ఆత్మ, దేహము కోసం మనం నేర్చుకున్నాం. ఆ ఊపిరి ఊదినప్పుడు అది జీవాత్మ అయింది. ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ అది నిలబెట్టుకోలేనప్పుడు అదే బ్రహ్మపక్ష ఆత్మ, లౌకికాత్మ, మనుష్యాత్మగా తయారవుతుంది. అది జాగ్రత్తగా ఉంచుకోవాలి. దుష్టుడు ముట్టకుండా తాను భద్రం చేసుకోండి అని వాక్యం చెప్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 17-18 వచనాలు మనం దేవుని మూలంగా పుట్టిన వాళ్ళమని మనం ఎరుగుదము. అంటే ఆ జీవాత్మ దేవుడు ఊదాడని తెలుసు, కానీ దాన్ని జాగ్రత్త పరచకపోతే కలవలసింది మరీ భయంకరంగా ఉండదట. కాబట్టి ఆ భయంకరమైన ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? వారైతే అంధకారమైన మనసు గలవారే, తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిపోతారట. తన మనస్సులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారే ఉండి నానా విధమైన అపవిత్రత అత్యాశతో జరిగిస్తుంటారు. అత్యాశతో సిగ్గులేని వారే ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వములకు అప్పగించుకునేది. అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావముని వదులుకొని చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తి గలవారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావం, నూతనమైన జీవితం, నూతనమైన ఆత్మ, నూతనమైన మనస్సు. పుట్టినరోజుల్లోని, క్రిస్మస్లోని, మరి న్యూ ఇయర్లోని ఇవన్నీ ఇలాంటి మెసేజ్లే చెప్తారు. న్యూ ఇయర్ అంటే కొత్త జీవితం, బర్త్డే కైనా అది కృతజ్ఞత మీటింగ్గా ఉండాలి, కానీ అది ఒక ఆచారంగా చేయకూడదు. కూడా అది కృతజ్ఞత. దేవుడు కాపాడినందుకు దేవుని స్తుతి ఆమె అర్పించేవాడు తన మార్గాన్ని సరళం చేసుకుంటాడని 50 కీర్తన లాస్ట్ వచనంలో ఉంది. ఏకదం లాస్ట్ వచనంలో అది స్తుతి, కృతజ్ఞత కూడికగా పెట్టుకోవాలి. దేవుడు నన్ను ఇలా దీవించాడు, దేవుడు ఇలా వాడుకున్నాడు, దేవుడు నన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నారు, ఆయన కోసం నేను నిన్న ఆత్మలను రక్షించాను, నా దేవుడు రక్షించడానికి నన్ను అటు విధంగా అభిషేకించాడు, అట్టి పిలుపుతో నన్ను పెంచుకున్నాడు, అటువంటి భారాన్ని నాకు ఇచ్చారు అని చెప్పుకోలేదు తప్ప చిన్న పిల్లల్లాగా. ఆనాడు దేవతలు ఫరో రాజులు చేసుకున్నారు, మరి దేవతలు చేసుకున్నారు. అక్కడ అత్తమీది ఆ చంద్రదేవత చేసుకుని ఆ చంద్రం లాగే కేక్ కట్ చేసుకోవడం అలాంటి చేయకూడదు. అది బైబిల్లో లేదు. పౌలు భక్తులు చేసుకోలేదు, పౌలు గారు చేసుకోలేదు, మరి ఎవరు కూడా దేవుని భక్తులు ఎవరు కూడా చేయలేదు.
క్రైస్తవ విశ్వాసులు కానీ, శిష్యులు కానీ, అపోస్తులు కానీ, మరి యేసే కానీ ఎవరు చేసుకోలేదు. బర్త్డే ఎక్కడా లేదు బైబిల్లో. కానీ అవి చేసుకున్నారు. అవి చేసుకోకూడదు అన్ని ఆచారాలు. అవి చేస్తున్నారా లేదో, ఏ ఆత్మ మీలో పనిచేస్తుందో అవి తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు మరచి వాళ్ళారా దీన్ని యోచించుకున్నాడు. ఏ ఎడలేని మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడనూ లేడు అని 50 కీర్తన 22వ వచనంలో ఉంది. అంటే చీల్చేస్తే మనిషి చచ్చిపోతాడా బతుకుతాడా? ఆ మనిషి జీవిస్తున్నాడా కానీ మృతుడవే అని ప్రకటన గ్రంథంలో ఉంది కదా. అలా ఎవరికి పనికి రాదనమాట దేవుని విషయంలో. మిగిలిన అన్ని విషయాల్లో పని చేస్తారని. దేవుడు పని చేయకపోతే ఎందుకు ఆ జీవితం? దేవుడు బిడ్డలు రక్షించకపోతే ఎందుకు జీవితం? ఆయన ఎందుకు ప్రాణం పెట్టారు? నీ కోసం, నా కోసం, మతం, కులం, భేదం లేకుండా. పేరు పెట్టకుండా దేవుడా నన్ను పుట్టించావు కదా, మరి నీగా ప్రాణం పెట్టి నీగా ప్రేమించే గుణం నాకు దయచేది, నీ గుణాలు నాకు దయచేది అని అడగండి. యోహాను 6వ అధ్యాయం 53 నుండి 58 వచనాల్లో ఆయన గుణాలు ఉన్నాయి. చదవండి. దాని ప్రకారం నడవాలని దేవుడు ఆశపడి ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, మహిమగల దేవ, అభిషక్తుడా, నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో, నీ శక్తిగల నామంలో అయా మీరే అధ్యక్షుడు వహించి సమస్తమునైనా తను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయని చెప్పారు ప్రభా. అయా నా తండ్రి, ఆరాధించే దేవుడు ఆయన తండ్రి, నీ మాట విన్నప్పుడు ప్రభు అయా నీ మాటలు చెప్పడానికి నా ప్రభు నీ కృప చూపించిన దేవుడు అయా తండ్రి, నీ కృపను బట్టే మేము జీవిస్తున్నాం ప్రభు. మమ్మల్ని సరి చేయడానికి వాక్యమనే ఉదక స్నానంతో నాయన అభిషేకించి నా తండ్రి నీ మాటలు మా మనసులో, మా హృదయంలో ముద్రింపచేయచ్చు. అనుక్షణము కూడా నాయన మీతో మేము నడవడానికి, మీతో కలిసి మేము జీవించడానికి నాయకుడు మీరు మీ అందరూ నా మాటలు ఉన్నాయడగా మీరు ఏది అడిగితే అది ఇస్తారంటున్నా ప్రభు. అది నాయన శరీర సంబంధమైన ఇది కాకుండా పరలోక సంబంధమైన మేము మొదట అడిగినప్పుడు నీ పరలోకం తెలుసు, నీకు ఏది కావాలో ఇస్తానంటున్నావు నాయన. మేము ఏమి కావాలో అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా మీరు దీవించే దేవుడు. సమస్తము మర్యాదగా క్రమంగా మీరు నాయన మా దేశాన్ని, మా కుటుంబాలని, అయ్యా అనేకమైన సంఘాలని, ప్రతి ఒక్క సంఘములో ప్రతి ఒక్క సేవకుల్ని ప్రభు నీ ఆధీనంలో పెట్టుకొని నడిపించండి. అంచె దినాల్లో ప్రభు పెళ్లి కుమార్తె సంఘముగా అయ్యా ప్రతి ఒక్కరూ సిద్ధపడడానికి మీరు సహాయం చేసి పైనుండి వచ్చే జ్ఞానంతో మమ్మల్ని నింపి సమస్తము ఆయన ప్రతి పాపం నుండి, దోషం నుండి, అతిక్రమముల నుండి మమ్మల్ని విడిపించి నా ప్రభు నిఘనమైన పాత్రలుగా నీ చేతుల బలమైన ఆయుధాలుగా మమ్మల్ని వాడుకొని పేరు ప్రతి ఒక్క బిడ్డని దర్శించి మీరే అభిషేకించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు సహాయం చేస్తున్నారు. ఆటంకపరిచిన ప్రతి దురాత్మ శక్తిని నజరుడైన యేసు నామములో రోమ 16 ప్రకారం అయా సమాధానకర్తగా దేవుడు మీ కాళ్ళ కింద చిన్నకూడతాడని చెప్తున్నారు ప్రభు. అట్టి కృపను, అట్టి మహిమను మీరు కుమ్మరించి మమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామంలో బ్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సకలోక పరిశుద్ధులకు మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా సదాకాలం తోడే నడిపించిన బాబా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి వందనాలు. దేవుడు మిమ్మల్ని